హే వాట్సాప్ గైస్ కైసే హో ఎలా ఉన్నారు? బై ది వే అందరికి నమస్తే. టైం వచ్చేసరికి మార్నింగ్ 10 AM అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీకు నా లాస్ట్ వీడియోస్ ఆల్రెడీ చెప్పాను సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి. సో సమ్మర్ వెకేషన్లో ఎంతైతే కష్టపడతానో, ఎంతైతే ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటానో అంతే నా ఫ్రెండ్స్కి కూడా టైం స్పెండ్ చేస్తాను ఫ్రెండ్స్తో. సో నన్ను కలవడానికి కొంతమంది నాకు క్లోజ్గా, నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులు లివర్పూల్కి వస్తున్నారనమాట నన్ను కలవడానికి. బేసిక్గా మా ప్లాన్ వేరే ఉండే. నేను మాత్రం ఈసారి నేను రాను, మీరే రావాలి, ఎప్పుడు నేనే వస్తున్నా, మీరు రారా అనగానే వెంటనే టికెట్ బుక్ చేసుకొని లివర్పూల్కి వచ్చారనమాట. సో వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను అంటే నా దగ్గర కార్ లేదు. బట్ కార్ లేకపోయినా అతిథులు వచ్చినప్పుడు అతిథి దేవో భవ అంటారు కదా, అతిథి దేవో భవ అంటారు కదా. వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉండి తీసుకురావడం మన అలవాటు అనమాట, ఆనవాయితీ అనమాట. ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. జూమ్ చేస్తే అక్కడ అలేఖ్య గారు ఉన్నారనమాట. అలేఖ్య గారు ఉన్నారు, పక్కన తేజ వర్మ గారు కూడా ఉన్నారు. తేజ వర్మ గారు కూడా వచ్చారు. అతిథులకి మా ప్రణామములు. చూసాడుగా ఏంటి బాబన్న, ఇంకోసారి అతిథులకి మా ప్రణామములు. సరే మా నమస్కారాలు. మూసుకుచ్చరా పూల సొక్క. పూల సొక్కానా? లాస్ట్కి మీరే మా లివర్పూల్కి రావడం జరిగింది. సూపర్. అన్న నడచొస్తున్నాడు చూడండి. అన్న నడక చూడండి. స్టైల్ మారింది, నా నడక మారింది. స్టైల్ మారింది, నా నడక మారింది. ఏం లోపల రానివ్వలేదా? ఓ షేట్. ఏం పర్లేదులే, ఒక 10-15 మినిట్స్ నడిస్తే నా రూమ్ వస్తుంది. లివర్పూల్కి వచ్చి పళ్ళు కొంటుంది. సూపర్, బాగుంది, చాలా బాగుంది. నిజంగా బాగుందంటే బాగుందనా? నిజంగా బాగుందనా అంటే ఎందుకు అట్లాగా? మా ఇంట్లో ఉంటాయి కదా ఫ్రూట్స్, హెల్తీ నా దగ్గర ఉన్నాయి. ఇట్స్ ఓకే. ఎంత ఫ్రూట్స్ ఎంత? వాటర్ మిలన్ 2.50 pence, 250 రూపాయలు ఒక బౌల్. 250. అదే మన ఇండియాలో అయితే 50 రూపాయలు 60 రూపాయలకి పెద్ద ఇచ్చేస్తారు పుచ్చకాయ. అన్నీ ఇస్తారు, అన్ని మిలియన్స్ ఇస్తారు. కేజీ 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 కేజీ. నిజం చెప్పు, బోల్డర్ బాగుందా లివర్పూల్ బాగుందా? చూడు అసలు ఎంత తెల్ల లివర్పూలే చూడు, తెల్లగా తెల్లగా. అది మరి అది ఇక్కడంతా గుజరాత్ అండ్ వేరే పడింది. అదా మనకి ఎందుకు లేండి ఫ్లవర్స్. దాల్ దేతే అందరు దాల్ దేతే. వచ్చు ఊనో కాస్తుంది రూమ్లో. కావాల్సిన గేమ్స్ ఉన్నాయి నా దగ్గర, నో ప్రాబ్లం. బోల్, రెడ్ బోల్ అన్నీ ఉన్నాయి. ఎందుకు బ్రో? ఇప్పుడు గ్యాడ్జెట్స్ ఇక్కడ ఇప్పుడు మా అబ్బాయిలకి గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, కెమెరాస్, వాటిని ఫుల్ ఫ్లెడ్జ్గా వాడడం తెలుసు. మీరు ఏది వాడినా దానిలో కెమెరా బాగుందో అని ఒకటే కాదు. ల్యాప్టాప్ ఉంటుంది, మ్యాక్ బుక్, M1 చిప్ కావాలి మళ్ళీ. దేనికి? ఫేస్ టైం చేసుకోవడానికి, అది కూడా వాట్సాప్ కాల్ చేసుకోవడానికి, యూట్యూబ్ లో వీడియోలు చూడటానికి, అంతే. అంతకుమించి ఇప్పుడు M1 చిప్ వల్ల ఏమవుతుంది? యూట్యూబ్ లో వీడియోలు బఫర్ అవ్వకుండా వస్తాయా? బఫర్ అవ్వడం కాదు, అలా మొత్తం లోడ్ అయిపోతా. రండి వెల్కమ్. ఇది మా ఫ్లాట్ అండి, లోపల రండి. అది నా రూము, బట్ ఇది లివింగ్ రూము. మీరు మా లివింగ్ రూమ్కి వచ్చాయండి. చాలా గందరగోళంగా ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. వాష్రూమ్ మాకు అటు అది
లెఫ్ట్ భయపడకు వాష్రూమ్ చూసి వెళ్ళి లేక వచ్చేది కూడా అయిపోతుంది. ఎవరు ఉండరు పో. ఎంత బాగుంటుందా వాష్రూమ్? సూపర్ ఉంటుంది. అయితే బెడ్ దాంట్లో వేసుకోవచ్చు అనమాట. వేసుకోవచ్చు. అంత స్పేస్ పెద్దది మన వాష్రూమ్. అసలు నీకు 5 స్టార్ హోటల్ ఉంటుంది చూసావా, ఆ రోడ్లో వాష్రూమ్ చాలా బాగుంటుంది. నేను మారిపోతా ఇక్కడ నుంచి ఎలా మేము మూవ్ అవుతున్నాం అక్కడి నుంచి. మాకు అది క్యాన్సిల్ అయిపోయింది, వేరే రోజు ఇస్తుందండి అకామిడేషన్. జూలైలో మూవ్ అవుతుంది. చేంజ్ కావాలి, ఇక్కడ బోర్ కొట్టేసింది అకామిడేషన్. ఎవరైనా అతిథులు వస్తే మా మమ్మీ ఏం నేర్పిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే వెళ్ళి చికెన్ తీసుకురారా అంటది. సో అదే అలవాట్లో పొరపాటుగా నేను ఇవాళ వెళ్ళి చికెన్ తీసుకొచ్చా. పొరపాటు కదా, అలవాటే. చికెన్ తీసుకొచ్చిన తర్వాత చికెన్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను వండట్లేదు, అతిథితోనే చికెన్ వండిపిస్తున్నా. అది సంగతి. అంటే నాకు అంత పర్ఫెక్షన్ లేదు. మా ఇంటికి వచ్చిన అతిథి చికెన్ స్పెషలిస్ట్ అంట. సో ఆయనతోనే వండిపిస్తున్నాం. ఆయన వండి ఆయనే తింటాడు. అది నాకున్న ఫ్రెండ్షిప్ అలాంటివి ఉంటుంది. అందుకే నా దగ్గరికి ఎవరిని రానివ్వను, ఎందుకంటే నాకు వంట రాదు సరిగ్గా. వంట వచ్చిన వాళ్ళ నా దగ్గర రానిస్తాను. వచ్చి నేను వంట చేపిస్తున్నా, నేను వంట నేర్చుకుంటున్నా. సరిపోద్దా? నేను వంట చేస్తున్నా. మా మమ్మీ చూస్తే పచ్చి ప్రోటీనా ఇది కారం వద్దా? కరెక్టాకి కాదు. ఓకే సర్లే. ఏం సార్ అది చిన్నప్పటి నుంచి కోల్డ్ అంటే ఇష్టం, అందుకే ఓన్లీ కోడే తింటా. కోడి కనిపించిందంటే వెనక్కి పరిగెత్తుకుని మరి దానికి ఒక పని చేయి, వెళ్ళి కోడిని పెళ్లి చేసుకో. ఇవాళ లంచ్ రెడీ అయిపోయింది. మా తేజ వర్మ గారు అన్నం పెడుతున్నారు. అలాగే అది సరిపోతా మీకు? సరిపోదా? ఇంత కొంచెం తింటావా? ఇంత ఎవడన్నా తింటాడా? ఇంకేముంది? కాదు, ఇంత తింటాడా? కమెంట్స్ లో మెసేజ్ చెప్పండి. 2-3 స్పూన్లు ఉంది అందులో. చిన్నపిల్లలు కూడా అంత తినరు. ఇవాళ స్టార్ ఐటమ్ రాజ్ చికెన్ అంటారు. రాజుగారు చేశారు ఈ చికెన్ తేజ గారి పర్యవేక్షణలో. జస్ట్ తిప్పాను అంతే. నేను తిప్పుడు టేస్ట్ వచ్చేసింది. తేజ చేశాడు వంట బాగా. పోసుకుందాం. బోల్టర్ నుంచి లివర్పూల్కి వచ్చి మరీ పోసుకుంటున్నారు కూర. ఏం కలుపుతుందండి? తిను. అసలు రివ్యూ ఇవ్వు ఫస్ట్. ఈసారి రివ్యూ నువ్వు ఇవ్వు. ఇప్పుడు మేము తినిన తర్వాత మాకేమన్నా అయితే ఓకే, అప్పుడు నువ్వు చేస్తాం అన్నమాట. టేస్ట్ సూపర్. నేనే తిని చూపిస్తాను. అదిరిపోయింది. ఎలా ఉంది? ఎలా ఉన్నా తినాలి. ప్రేమతో చేసాం మేము, ప్రేమగా తినాలి. 5 out of 5. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి చేసాం, నేను తేజ అన్నీ కలిపి చేశాడు. నేను పక్క నుండి సూపర్వైజింగ్ చేశాను. నేను తినడం అయిపోయింది. తిరగడానికి బయటకు వచ్చాం బలాదూరుగా. లివర్పూల్లో ఏమేమి ఉన్నాయరా అంటే ఫస్ట్ అయితే బీచ్కి వెళ్దామని చెప్పి, ఎందుకంటే ఎండ కొడుతుంది. సమ్మర్లో బెస్ట్ లొకేషన్ ఏముందంటే బీచ్, కాబట్టి బీచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే వెళ్ళి లివర్పూల్ సిటీ సెంటర్లో వెళ్ళి బస్సు ఎక్కి బీచ్లో కలుద్దాం. లెగవాలి. వచ్చింది. క్రాస్ బీ వచ్చేసింది. బస్సు ఎక్కాం, బాగానే ఉంది. గంట సేపు బస్సులో నిద్రపోయారు కొంతమంది. మళ్ళీ నన్ను అంటున్నారు. నేను అప్పటికి స్టాప్ వచ్చింది అంతా బాగానే ఉంది. స్టాప్ కొట్టడం మర్చిపోయాం. బస్సు ఆపకుండా వెళ్ళిపోయాడు. మళ్ళా 10 minutes వాక్. బాగుంది, నిజంగా బాగుంది. ఓకే, క్రాస్ బీ బీచ్కి వచ్చేసాం ఇవాళ. ఏంటి పిక్నిక్ వచ్చినట్టున్నారు చాలా మంది ఇక్కడ. అదిగో మ్యాన్, బీచ్ కనిపించట్లేదా? ఐస్ క్రీమ్ తింటావా? కారు మీద నుంచి బైక్ అలా వెళ్ళకూడదా సార్? అది కారు బైక్ రెండు ఇక్కడ రాకూడదని సార్. కారు మీద నుంచి బైక్ వెళ్ళకూడదంట. యూకే వచ్చారు. ఎక్కడ చేయాలి నేను ఫోటో? పదా హైట్స్ ఆఫ్ ఎమోషన్ తీస్తాను నేను ఫోటో.
బాగుంది సార్, ప్రశాంతంగా ఎండలో సమ్మర్ బాగా చిల్ అవుతున్నాం. ఏమా చెప్పు, అటు వెళ్ళాలా? గూగుల్ మ్యాప్స్ అటు చూపిస్తుందా? ఏ బీచ్ మధ్యలో వచ్చి మా వాడు గూగుల్ మ్యాప్ చూస్తున్నాడు. చాలా ప్రశాంతంగా ఉంది క్రాస్బీ బీచ్ ఇక్కడ లివర్పూల్లో. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా, బట్ వింటర్ ఉండే. సమ్మర్లో పర్ఫెక్ట్ ప్లేస్ ఇన్ లివర్పూల్. రావచ్చు, అక్కడ పోర్ట్ ఏరియా కూడా ఉంది జూమ్ చేసుకుంటే. ఎవరితోనే రావచ్చు కానీ అమ్మాయిలతో మాత్రం ఎక్కడికి రాకూడదు సార్. వీళ్ళు ఫోటోషూట్లు బాబా చూడు, హైట్స్ ఆఫ్ ఎమోషన్. అసలు ఎంత ప్రశాంతంగా చూడండి, ఇక్కడ కపుల్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పిల్లేమో అసలు రీల్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంది. ఇన్ ఫ్యూచర్ విజిటింగ్ వీసా వేసుకొని నా వీసా ఎక్స్పైర్ అయిపోతే నా వైఫ్తో ఇక్కడికి వస్తా, వచ్చి నీ రీల్స్ చేస్తా, ఓకేనా? ఆ పని జీవితంలో ఎప్పుడు చేయను. క్లైమేట్ చాలా మంచిగా మారింది, అసలు ఎండ కూడా లేదు. లివర్పూల్లో ఎవరన్నా ఉంటే క్రాస్బీ బీచ్కి రండి అబ్బా, వచ్చి టైం స్పెండ్ చేసుకోండి. కాస్త ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ అంతా రిలీఫ్ ఉంటుంది. ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఇక్కడ బీచ్ దగ్గర. ఐస్ క్రీమ్ తింటే అందులో ఉండే కిక్కే వేరబ్బా. 5 out of 5 పిచ్చెక్కిచ్చాడు అసలు. 50 pence, జస్ట్ 50 రూపీస్లో. యూకే వచ్చిన తర్వాత తక్కువలో మంచి రేట్ తిన్నానంటే ఎంత? 350యా? 50p కదా, 3 pounds 50 pence అంటే 350 రూపాయలు. అరే నువ్వు కార్డుతో కట్టే ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా చూసుకోలేదు, ఎంత కట్టావు? కార్డు పేమెంట్ 50p ఎక్స్ట్రా. 4 pounds కట్టానా ఇప్పుడు? తిక్క తీరిందా? 4 pounds 400 రూపాయలు. ఆల్ రైట్, నా దగ్గర క్యాష్ లేదు, మరి ఏం చేయాలి? నేను క్యాష్ ఇన్లో జాబ్ చేయట్లేదు కదా, ఎన్ఐఎంఏ చేస్తున్నా, క్యాష్ ఉంటాను నా దగ్గర. మరి నువ్వు కూడా కార్డే పే చేసింది. నిజంగా చెప్తున్నా కదా, ఈ ఐస్ క్రీమ్ చూస్తుంటే నాకు డీమార్ట్లో కోన్ ఐస్ క్రీమ్ గుర్తొచ్చింది. డీమార్ట్ ఇంకా బాగుంటుంది కానీ ఓకే, కానీ కాస్టే మరీ ఘోరంగా ఉంది. 10 రూపాయలు డీమార్ట్లో అయితే 15. మీకు కావాల్సిన ఇస్తా ఫ్లేవర్స్. బీచ్ ఏమో కానీ బీచ్ పక్కన ఉన్న ఇల్లులు మాత్రం అదిరిపోయినాయి. తీసుకుంటే ఇలాంటి ఇల్లులు తీసుకోవాలబ్బా. అసలు ఏమైనా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి ఇల్లు తీసుకుంటా అంటావా? నేను ఏమంటే ఎలక్కే గారు ఇంతకన్నా జబర్దస్త్ ఇల్లు తీసుకుంటా నేను, మామూలు ఉండదు. టైం 8 వస్తుంది, 8 PM అవుతుంది. ఇంకా చీకటి పడలేదు ఇక్కడ. ఇవాళ రచ్చ చేసాం లివర్పూల్లో. బోల్టన్ నుంచి వచ్చారు మా వాళ్ళు. సో డిన్నర్ కార్యక్రమం కూడా కంప్లీట్ అయితే డే సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ అయినట్టు అనమాట. అక్కడ అక్షయ పిక్చర్ రూమ్ ఉంది కదా, పబ్ అండ్ రెస్టారెంట్. పబ్తో మాకు పని లేదు, రెస్టారెంట్తోనే మాకు పని. వెళ్ళి కాస్త ఇండియన్ ఫుడ్ తిందాం అనిపించి వచ్చాం. ఓకే మన కంటెంట్ వచ్చేసింది, మెయిన్ కంటెంట్. ఇక మొదలెడదామా? పాపం తేజాన్ని చూస్తే జాలేస్తుంది. మాదేమో కంచెం దాటి వెళ్ళిపోతుంది, మావాడిదేమో కొంచెమే వచ్చింది. పోయా మోసం అంట. సో ఓకే, టేస్ట్ బాగుంటుందిలే. అక్షయ రెస్టారెంట్లో మటన్ దోశ ఎప్పుడైనా సరే పిచ్చి పీక్స్ అంతే. దీనికి రేటింగ్ నేను చూసి ఇవ్వాల్సిన అవసరం చూడకుండా ఇచ్చేస్తా. బట్ ఎనీహౌ ఇవాళ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. బాయ్, పిచ్చి ఎక్కిచ్చింది బాయ్. కొంచెం తినాలి, ఓకే? తొందర తినేస్తే ఎక్కువైపోతుంది. కొంచెమే తినాలి, ఇచ్చింది కొంచెమే కాబట్టి కొంచెం తినాలి, తొందర అయిపోతుంది లేకపోతే. జనరల్గా నాకు సాంబారు అన్నంలో వేసుకొని తినడం అలవాటు. ఇక్కడ సారు బిర్యానీలో సాంబార్ వేసుకొని తింటున్నారు. ఇవన్నీ కవర్ చేయకు. సాంబార్ వేసుకున్నావా లేదా? సాంబారే కదా, మాకు దోశలో తెచ్చిన సాంబార్ వేసి చూస్తున్నాడు.
బిర్యానీలో సాంబార్ ఎవరైనా వేసుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అఫీషియల్గా డే 2 ఇన్ లివర్పూల్ విత్ మై ఫ్రెండ్స్. నిన్న వచ్చారు, ఇవాళ వెళ్ళిపోతున్నారు. నైస్ అమ్మా. ఎలా ఉంది లివర్పూల్? హౌ ఇస్ లివర్పూల్? సో పీస్ఫుల్ యే. వీళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంది? నాట్ బెటర్ దాన్ బోల్టనా? బోల్టనా లివర్పూలా? కింద కమెంట్స్లో మెన్షన్ చెప్పండి, ఏది బాగుంటుంది? లివర్పూల్ మంచి సిటీయా, బోల్టన్ మంచి సిటీయా? బోల్టన్ పోతే సగం హాఫ్ మ్యాంచెస్టర్ హాఫ్ లివర్పూల్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే అక్కడ గుజరాత్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు బోల్టన్లో. అంతా మ్యాంచెస్టర్ సరౌండింగ్సే కదా. ఇవాళకి ఇంతే. సో గాయ్స్, వెళ్ళే ముందు ఒక మాట, ఛానల్కి జర సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫాలో వెళ్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ. బాయ్.